నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్చక్రధర్. ఇవాళ మనం పీఎంఎస్ గురించి డిస్కస్ చేసామండి. గతంలో చాలామంది కాల్ చేస్తున్నారు. ఒక మంచి పీఎంఎస్ చెప్పండి ఇవాళ అని. సో, మంచి పీఎంఎస్ అనేది ఉండదండి. అన్ని మంచి పీఎంఎస్ కొన్ని ఉన్నాయి. ఒక బెస్ట్ 5, 6 ఉంటాయి. సో, గతంలో చూసాం మనం ఫోకస్ ఇస్తుందంతా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద పీఎంఎస్‌లు తీసుకున్నాము. మనం చూసాం లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో కరెక్షన్ బాగా జరిగింది. అన్ని మైనస్‌ల్లోకెళ్ళినాయి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో చూసినా కూడా మనం ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ అప్పట్లో చాలా మంచి బూమ్ వచ్చింది. అలాంటి క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్ చూస్తే -7% ఇచ్చిందండి. -7. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్మాల్ క్యాప్స్ ఎంత బాగా స్ట్రగుల్ అవుతున్నాయి అని చెప్పి లాస్ట్ 1 ఇయర్‌లో. అలాగే మిడ్ క్యాప్స్ చూస్తున్నా కూడా మనకి చాలా ఫండ్స్ స్క్రిప్ట్స్ కూడా చాలా డౌన్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు మీరు చూడండి మనం డైరెక్ట్‌గా స్టాక్స్‌లో పెట్టినా కూడా చాలా మందికి కరెక్షన్స్ అయితే బాగా కనిపించాయి. -10, -20% దాకా కనిపించాయి. మనకి పీఎంఎస్‌లో ఏవైతే కనుక మొమెంటమ్ పీఎంఎస్ కానియండి, అంటే ఎన్‌జే ఇండియా వాళ్ళ మల్టీ క్యాప్ కావచ్చు, అలాంటి మొమెంటమ్ పీఎంఎస్ కానియండి, లేదంటే పైప్ మన ఐసీఐసీఐ వాళ్ళది పైప్ కావచ్చు. ఇట్లాంటివి కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మీద ఉన్న పీఎంఎస్‌లు ఏవైతే ఉన్నాయో అవి హార్డ్‌లీ కొంచెం బాగానే కరెక్షన్ అయితే అయ్యాయండి. ఎస్పెషల్లీ ఐసీఐసీఐ పైప్ అయితే మనకి 3, 4% కరెక్షన్ అయింది. తక్కువలో ఉంది. మనకి వేరాస్ కోర్ అండ్ సాటిలైట్ పీఎంఎస్ కానియండి, అలాగే మనం చూస్తే మిడ్ టు మెగా పీఎంఎస్ మోతిలాల్ ఓస్వాల్‌ది కావచ్చు, అలాగే కార్నియల్ వాళ్ళ షిఫ్ట్ స్ట్రాటజీ ఉన్న పీఎంఎస్ కావచ్చు, ఇవన్నీ మనకి పాజిటివ్ రిటర్న్స్ అయితే వచ్చాయండి. ఈవెన్ 14%, 11% దాకా కూడా రిటర్న్స్ అయితే వచ్చాయి. సో, మేము ఎప్పుడైనా ఒక పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయిస్తామండి. ఎప్పుడైతే మీ 50 లాక్స్ కనుక 1 క్రోర్ అయిందో, అప్పుడు ఒక 50 లాక్స్ తీసి వేరే పీఎంఎస్‌కి మేమే రికమెండ్ చేస్తాం. సో, అలా మీరు కనుక రికమెండ్ చేసినప్పుడు మీ పీఎంఎస్ కనుక మనం మార్చుకుంటే, మనకి రాబోయే రోజుల్లో కొంచెం మార్కెట్ ఒడిదుడుకుల్లో తట్టుకునే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో, మనకి ఒక పీఎంఎస్ ఒక కొంచెం డౌన్‌ఫాల్ అయింది అని మనం కంగారు పడకూడదు. నెక్స్ట్ రాబోయే 3, 4 ఇయర్స్‌లో ఒక మంచి బుల్ ర్యాలీ అయితే చూస్తాము. మనం అనుకున్నట్టుగానే 4 ½ ఇయర్స్, 5 ఇయర్స్‌కి మన వాల్యూ అయితే డబుల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో, మనం చూడండి సైకిల్స్ అనేవి 2 ఇయర్స్ బేర్ మార్కెట్, తర్వాత ఫాలోడ్ బై 2 ఇయర్స్ బేర్ మార్కెట్, బుల్ మార్కెట్‌గా ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు బుల్ మార్కెట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక బేర్ మార్కెట్ వస్తుంది. అలాగే ఒక సంవత్సరం, సంవత్సరన్నర బేర్ మార్కెట్ ఉందంటే ఖచ్చితంగా నెక్స్ట్ బుల్ మార్కెట్ వస్తుంది. అదొక సైకిల్ అండి మార్కెట్‌లో. సో, మనం ఎందుకు చెప్తుంటాం స్ట్రాంగ్‌గా మీరు కనుక 4 ½ ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే అత్యధిక లాభాలైతే మీరు చూస్తారు. గణనీయంగా మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుందని చెప్తుంటాము. ఎందుకంటే ఆ 4 ½ ఇయర్స్‌లో 2 సైకిల్స్ అయితే కంప్లీట్‌గా కవర్ అవుతాయి. ఒక డౌన్‌ఫాల్ కవర్ అవుతుంది. ఒక అప్ ట్రెండ్ కవర్ అవుతుంది. సో, మీరు ఎట్లాంటి టైంలో కనుక మార్కెట్‌లో ఎంటర్ అయినా పర్వాలేదు. వీ హావ్ టు వెయిట్ ఫర్ అట్‌లీస్ట్ 4 ½ ఇయర్స్ అని చెప్తాం మేము ఖచ్చితంగా. సో, అలా ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పీఎంఎస్‌లో అయితే మంచి లాభాలే వస్తున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులను బట్టి మేము ఎక్కువ మోతిలాల్ మిడ్ టు మెగా కావచ్చు, అబాకస్ వాళ్ళ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ కావచ్చు, అలాగే మనం చూస్తే కనుక ఈ కార్నియల్ వాళ్ళ షిఫ్ట్ స్ట్రాటజీ కావచ్చు. సో, ఇట్లాంటివన్నీ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయండి. ఇవి రికమెండ్ చేస్తున్నాం స్ట్రాంగ్‌గా మేము. అలాగే ఏఎఫ్స్ విషయానికొస్తే ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో కూడా మనకి మోతిలాల్ వాళ్ళ ఫౌండర్స్‌ది బానే ఉంటుందండి. సో, అట్లా మీకు చూస్తే కూడా ఏఎఫ్‌లో కూడా ఒక బాండ్ కానియండి, కార్నియల్ కానియండి, అబాకస్ కానియండి. అబాకస్ వాళ్ళు కొత్తగా ఏఎఫ్‌లో మేము మినిమమ్ 2 క్రోర్స్ చేస్తామంటున్నారు. సో, కొన్ని చూడండి మనకి గతంలో 1 క్రోర్, 1 క్రోర్ అనేవాళ్ళం ఏఎఫ్. ఇప్పుడైతే కాస్త 2 క్రోర్స్‌లో కూడా అయ్యే కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి వాళ్ళ డిమాండ్‌ని బట్టి. సో, ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి ఏఎఫ్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. సో, అదండి మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్, ఎస్ఐఎఫ్, ఏఎఫ్ మనకున్న అందుబాటులో ఉన్న అమౌంట్‌ని బట్టి కనుక మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే మనకే కాదు నెక్స్ట్ 2-3 జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. థాంక్ యూ.